వాటర్ తీసుకున్నా అందరికీ అస్సలాము అలైకుం। ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ స్వాతంత్ర వేడుకలు తెలియజేస్తున్నాం। సోదరులారా, ఇక్కడ మన ఎన్నో రోజుల నుంచి ఇక్కడ పేరాల కారెంచేట్ గేట్ వద్ద ఆ టర్నింగ్లో బళ్ళు ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు, టూ వీలర్స్ వాళ్ళు, ఆటో వాళ్ళు, కార్లు వాళ్ళు, లారీలు, బస్సు వాళ్ళు కూడా చాలా ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు। దీని గురించి సంబంధిత అధికారులు పట్టించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము। సోదరులారా, ఆలోచించండి। చాలా నుంచి అందరూ చూస్తూనే ఉన్నారు, పాలకులు కూడా, సంబంధిత అధికారులు కూడా తెలిసినప్పటికీ కూడా దీని గురించి పట్టించుకోకుండా పోవటం వల్ల జనాలకు చాలా ఇబ్బంది జరుగుతుంది। ఇక్కడ ఇటువైపు మసీద్ ముందు వైపు గల్లీ నుంచి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, నడిచెళ్లే ప్రజలకు కూడా కావు లేకుండా అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది। లారీలు కానీ, బస్సులు కానీ, ట్రక్కులు కానీ, ఆటోలు కానీ అన్ని వెనకాల వచ్చేటప్పటికి ఇరుపక్కల గల్లీలో ప్రజలు ఇళ్ళకి వెళ్ళడానికి కూడా తావు లేకుండా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం। కాబట్టి గౌరవనీయుల డిఎస్పీ గారు దీని గురించి పట్టించుకొని కాస్త ఎక్కడ కొంతమంది కానిస్టేబుల్ని, ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తే కొంతవరకు రిలీఫ్ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం। తదుపరి సంబంధిత కార్యక్రమాల అధికారులు, పాలకులు పైనుంచి ఎమ్మెల్యే గారికి కూడా బాధ్యత ఉంది దీంట్లో ఎమ్మెల్యే గారికి ముఖ్యమైన బాధ్యత ఉంది। మన గౌరవనీయులు చీరాల శాసనసభ్యులు అయినటువంటి మన ఎంఎం కొండయ్య గారికి కూడా మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా విన్నవించుకుంటున్నాం సార్।
అయ్యా ఈ యొక్క సమస్య చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మేము కళ్ళ ముందు చూస్తున్నాము. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలందరికీ సేవ చేయడానికే మనం ఉన్నామని, మన అధికారులు ఉండాలని ప్రజలు కూడా ఎంతో ఆకాంక్షంగా వేచి చూస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ, మీ భుజస్కంధాల మీద సంబంధిత అధికారులకి, పోలీస్ శాఖ వారికి వినయంగా, విధేయత పరంగా మేము మీ విన్నవించుకుంటున్నాము. ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.